Hello పిల్లలు, వెల్కమ్ యూ ఆల్. షల్ వి లెర్న్ అబౌట్ our helpers టుడే? మనకి డాక్టర్ అన్న వెంటనే డాక్టర్ పక్కనే ఉండే ఎవరు గుర్తొస్తారా పిల్లలు? నర్స్. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి మనల్ని నర్సే తీసుకెళ్తారు కదా. డాక్టర్ ఇంజెక్షన్ రాసిస్తే దాన్ని చేసేది మాత్రం నర్సే. అలాగే డాక్టర్ మందులు రాసిస్తారు, ఆ మెడిసిన్స్ అన్నీ ఎలా వేసుకోవాలో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది ఎప్పుడూ నర్సే కదా. సో నర్స్ ఈజ్ అ గ్రేట్ హెల్పర్ ఫర్ అస్. ఇక మీరు ఆడుకునేటప్పుడు మీ లైట్ సడన్గా పాడైపోయిందనుకోండి, మీరు పరిగెట్టుకొని నాన్న దగ్గరికి వెళ్ళి లైట్ బాగు చేయడానికి ఎవరిని తీసుకురమ్మని అడుగుతారు పిల్లలు? ఎలక్ట్రీషియన్నే కదా. మన ఇంట్లో లైట్, ఫ్యాన్, టీవీ ఇంకా ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏం పోయినా వెంటనే మనం ఎవరి హెల్ప్ కోసం వెళ్తాము? ఎలక్ట్రీషియన్ హెల్ప్ కోసం వెళ్తామన్నమాట. మీరు మట్టిలో బాగా ఆడేస్తున్నారనుకుందాం. అప్పుడు మీ బట్టలన్నీ నల్లగా అయిపోతాయి కదా. అలా నల్లగా మారిపోయిన బట్టల్ని చక్ తెల్లగా ఉతికేసేది ఎవరు పిల్లలు? వాషర్ మ్యానే కదా. అంటే మన బట్టల్ని తెల్లగా మార్చడానికి మనకి హెల్ప్ చేసే పర్సనే చాకలన్నమాట. ఆయనే వాషర్ మ్యాన్. ఇక మీ జుట్టు బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు హెయిర్ కట్ కోసం మీరు ఎక్కడికి వెళ్తారు? సెలూన్కి. ఆ సెలూన్లో ఉండే ఆయన ఎవరు పిల్లలు? బార్బర్ దగ్గరికే కదా. అంటే మంగలి దగ్గరికే కదా. అంటే మీకు పెరిగిన జుట్టుని కత్తిరించి మీకు రకరకాల హెయిర్ స్టైల్స్ చేయడానికి హెల్ప్ చేసే పర్సనే బార్బర్. సో మీ అందరికీ మన హెల్పర్స్ ఎవరో తెలిసిపోయింది కదా పిల్లలు. మరొక్కసారి వారందరి గురించి చెప్పుకుందామా? మందులు ఇవ్వడానికి నర్స్, లైట్స్, ఫ్యాన్స్ లాంటివి పోతే బాగు చేయడానికి ఎలక్ట్రీషియన్, ఇక బట్టల్ని దబా బాది తెల్లగా మెరిపించడానికి వాషర్ మ్యాన్, చక్కటి హెయిర్ స్టైల్స్ని చేయడానికి బార్బర్. సో నర్స్, ఎలక్ట్రీషియన్, వాషర్ మ్యాన్ అండ్ బార్బర్ ఆర్ ఆర్ హెల్పర్స్. మరో రోజు మళ్ళీ కలుద్దాం మరి. బాయ్.